ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తల్లిదండ్రుల పాపపుణ్యాల ఫలితాన్ని వారి పిల్లలు అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. పాపకర్మల ఫలితాన్ని జాతకంలో పితృశాపం అని అంటారు. కుటుంబంలో ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే ఆ శాపం రాబోయే తరాలకు సైతం సంక్రమిస్తుంది. పితృదేవతలకు కర్మలను నిర్వహించకపోయినా పాప ఫలితం అనుభవిస్తారట. ఇలాంటి శాపాల కారణంగా జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదట. పూర్వీకులు గతంలో చేసిన పాపకర్మల ఫలితాలను తర్వాతి తరం అనుభవిస్తుంది. మనం ధర్మంగా ఉంటే మనకు పుట్టిన పిల్లలు కూడా అదే ధర్మాన్ని అనుసరించి జీవితంలో వృద్ధిలోకి వస్తారు. పూర్వీకుల ఆస్తులు ఎలాగైతే తమ పిల్లలకు వస్తాయో అలాగే పూర్వీకులు చేసిన పాపపుణ్యాల ఫలితాలు కూడా తమ పిల్లలకు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే పెద్దలు తెలిసి తెలియక చేసిన పాపాలు పిల్లలకు తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని పండితులు చెబుతున్నారు. గోమాతకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపించాలి. ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగలకుండా ఉంటాయి. సోమవారం రోజు శివుడికి అభిషేకం ఇలా చేయడం ద్వారా శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. తద్వారా మీ పూర్వీకులు చేసిన పాపాలు పిల్లలకు తగలకుండా ఉంటాయి. వారంలో ఒక్కరోజు అయినా లలితా సహస్రనామం పారాయణ చేయాలి. ఇలా చేయడం ద్వారా పూర్వీకులు చేసిన పాపాలు మీకు తగలకుండా ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కెరీర్లో అభివృద్ధి లేకపోవడం, ప్రారంభించిన కార్యాలు పూర్తి కాకపోవడం, ఇలా జీవితంలో అన్ని సమస్యలే ఎదురైతే దానికి కారణం పితృదోషం అని అవ్వచ్చు. కాబట్టి పితృదోషం తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ పరిహారం చేయండి. పూర్వీకుల ఫోటోలను నైరుతి గోడ మూలలో ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు. అలాగే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పూర్వీకులు వారి ఆశీస్సులు అందిస్తారని చెబుతున్నారు. ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే అది వ్యక్తి పూర్వీకుల కోపం ఫలితం కావచ్చు అని అర్థం చేసుకోండి. అందుచేత ప్రతిరోజు పూర్వీకులకు తర్పణం చేసి వారి ఫోటోలకు పూలమాలలు వేసి నమస్కరించుకోండి. ఇది వారికి సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని దోషాలను, పితృదోషం తొలగిపోవాలంటే అమావాస్య రోజున నల్లని నువ్వులు, చందనం, తెల్లని పువ్వులు నీటిలో వేసి రావి చెట్టుకు సమర్పించాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఓం సర్వ పితృదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకు పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా ముఖ్యమైనది. కాబట్టి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని, పూర్వీకులు సంతుష్టులవుతారని, తన కుటుంబ సభ్యులపై ఆశీస్సులను అందజేస్తారని నమ్మకం. పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటే జీవితంలోని అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయి జీవితంలో ప్రతి పనిలో కూడా పురోగతి సాధిస్తారని నమ్ముతారు. అమావాస్య రోజు శనిదేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేయాలి. శనిదేవునికి ఆవాల నూనెతో అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శనిదేవుడికి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. తద్వారా మనకి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, గౌరవం, సంపదలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే 1 సంవత్సరం పాటు పండుగలు, ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. తల్లిదండ్రులు చనిపోతే వారి కొడుకులు కర్మరోజు తప్పకుండా గుండు చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే రుణబంధం వీడక వారికి పితృదోషాలు వర్తిస్తాయి. అలాగే గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు. అయితే వాటితో కొత్త నగలు చేయించుకోవడం మంచిది. అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదు. అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. లేదంటే మృతి చెందిన వారు పదే పదే కలలోకి వస్తారు. కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి. పూర్వీకులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే చాలా మంచిదట. వీరు కలలో కనిపిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అగ్ని పురాణం ప్రకారం గరుడ పురాణంలో దీని గురించి రాశారు. చనిపోయిన వాళ్ళకి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కలలో పాములు కనిపిస్తే చనిపోయిన పూర్వీకులు ఆశీస్సులు బలంగా ఉన్నాయని అర్థం. పైగా కర్మలు చేసేటప్పుడు ఎవరికైనా అనుకోకుండా ధనం వచ్చినా ఎప్పటి నుండో అనుకున్న పనులు పూర్తవుతాయట. అలాగే చనిపోయిన వారి ఫోటోలు పడక గదిలో ఉంచకూడదు. బ్రతికున్న వారి ఫోటోలు పక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచరాదు. ఇలా చేస్తే బ్రతికున్న వారి ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అశుభంగా పరిగణిస్తారు. పర్సులో మనం డబ్బులు పెట్టుకుంటాము. డబ్బు అంటే లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి నివాసం ఉండే పర్సులో మన చనిపోయిన ఫోటోలు పెట్టడం దోషం. అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే దేవతలు ఆగ్రహానికి మీ కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.